దీక్షకు వైసీపీ తరపున సంపూర్ణ మద్దతుని ఇస్తున్నామని అన్నారు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ. అధికారంలో ఉండగా రిజర్వేషన్ల కోసం చేయాల్సిందంతా చేశానని అన్నారు ఆయన. ఆమరణ దీక్ష వద్దని వ్యక్తిగతంగా ముద్రగడకు చెప్పానన్న బొత్స ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాపు రిజర్వేషన్లపై ఉద్యమం ఈ స్థాయికి చేరిందని అన్నారు. 3 నెలల్లో కమిషన్ నివేదిక ఇస్తే మంచిదంటున్న బొత్సతో మా ప్రతినిధి సోమగోపాల్ స్పెషల్ ఇంటర్వ్యూ. కాపుల రిజర్వేషనే సాధనగా ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష మొదలుపెట్టారు. ప్రతిపక్షాలన్నీ కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మనతో ఉన్నారు. సత్యనారాయణ గారు, ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తారు? ఇవాళ ఆమరణ దీక్ష కూడా మొదలైంది. బేసిక్గా మొత్తం ఓవరాల్గా ఒక జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే ఈ జాతికి సంబంధించిన ఏదైతే ఈ సమస్య ఉందో రిజర్వేషన్ సమస్య సంబంధించి ఇది అనాదిగా గత 66వ సంవత్సరం దగ్గర నుంచి ఈ సమస్య వచ్చి మాకు కావాలని కోరడం అనేది జరుగుతుంది 1960 దగ్గర నుంచి. ఆ తదుపరి వచ్చినంత అక్కడ అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ప్రభుత్వం ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ అంశాన్ని వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చేర్చడము, వారికి అనుగుణంగా అవకాశాలు బట్టి కొంతవరకు ప్రక్రియను ఇనిషియేట్ చేయడము, కొన్ని వచ్చి చేయకపోవడము అన్నీ జరుగుతున్నాయి. కానీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు 2014 జరిగిన ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టడమే కాదు, వాయిస్లో కూడా ఆయా ప్రాంతాలకు పోయినప్పుడు ఆ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మైకుల్లో ప్రజల ముందు ఆ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక భ్రమని కల్పించడం జరిగింది. జరిపిస్తాను, నేను ఉన్నాను, మీకు ఎందుకు చేస్తానని చెప్పి ఓట్ల లబ్ధి కోసం రాజకీయాల కోసం దీన్ని వచ్చి ఒక అంశం కింద దీన్ని తీసుకుని రావడం కూడా జరిగింది. దీన్ని ఈ నేపథ్యంలో అయిన తర్వాత రెండు సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కనీసం దాని గురించి ఇనిషియేట్ చేస్తుంటే ఈ గొడవ లేకపోవడం 20 నెలల కింద నుంచి ఇనిషియేట్ చేసి ఇదిగో ఈ ప్రక్రియ చేస్తాను, ఇది జరుగుతుంది అని చెప్పి అంటే మనం ఇది మిగతా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అడిగిందే కాదు, ప్రతిపక్ష కార్యకర్తలు అడిగిందే కాదు, యావత్ ప్రధాని కూడా ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఈ అంశాన్ని పలుమార్లు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని తాత్పర్యం చేస్తూ వచ్చారు. తదుపరి 4 నెలల కిందట ముద్రగడ పద్మనాభం గారు ఆయన వచ్చి ఈ ఇష్యూని దీన్ని తాడోపేడో తేల్చుకోవాలి, ఇది ఆఖరి పోరాటం అని చెప్పిన ఒక నినాదంతో ఆయన ముందుకు వచ్చారు. వస్తూ ప్రభుత్వానికి చెప్పి పలు దఫాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పత్రికాముఖంగా ఆయన ఈ విషయాన్ని వచ్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో అప్పుడు వాళ్ళే రెస్పాండ్ అయ్యి ఇది కాదు, ఇది అవును, ఈ రకంగా ఏదో చేస్తున్నాము, దీనికి కొంత సమయం పడుతుంది, మీరు సమయం పాటించండి అని వీళ్ళుండి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, మంజునాథ్ కమిషన్ను. త్వరలోనే అంటే ఒక టైం బౌండ్ పెట్టుకొని 9 నెలల్లోగా రిపోర్ట్ ఇస్తుంది కమిటీ, అప్పటి వరకు వెయిట్ చేయండి అని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది. 9 నెలలు ఇస్తాను, 9 నెలలు అని చెప్పింది. నేను ఆయన వచ్చి ఆయన అల్టిమేటం ఇచ్చిన ఆయన తాలూకా దీన్ని చెప్పారు 9 నెలలు కాదు 3 నెలల్లో చేయమని చెప్పి ఆయన కోరారు. 3 నెలల్లో చేయించమని 9 నెలల్లో అని వీళ్ళు ఏ బేస్ పెట్టుకుని చేస్తే దానికి బైండింగ్ అది 3 నెలల్లో చేయొచ్చు కదా. 9 నెలలు చేస్తాను 3 నెలల్లో చేయొచ్చు కదా. అది 9 నెలలు ఏ విధంగా వీళ్ళకి ఏంటి పారామీటర్ ఏంటి 9 నెలలు అనేది, దాన్ని 3 నెలల కదా మార్చండి, తప్పింది ఆ పారామీటర్ని. ఎక్కువ మంది మ్యాన్ పవర్ పెట్టండి, ఎక్కువ మంది కార్యక్రమాలు చేయండి, చేస్తామని చెప్పి చేయండి, చేస్తామని చెప్తున్నారు కదా, దాన్ని చేయడం తప్పలేదు కదా. అది లేదు అసాధ్యం అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా వాళ్ళతో మాట్లాడుంటే సరిపోయేదిగా. కాకుండా ఆ సభకు జరగకుండా అడ్డంకులు చేసుకుని ముఖ్యమంత్రి గారు వచ్చి దానికి వచ్చి సభకు నేను అనుమతి ఇచ్చాను, అందుకే నేను పోలీస్ పవర్ పెట్టాను, ఇది పెట్టాను, అందరూ సమయం పాటింది ఆయన చెప్తారు. అధికారులు వచ్చి మేము వచ్చి సమావేశానికి పర్మిషన్ లేదంటారు. కానీ అక్కడ వచ్చి వారికి సంబంధించిన మనుషులు మాత్రం పెట్టి వాళ్ళు అలలకి తీస్తారు. పోలీసులు వచ్చి పెట్టారు. మాట్లాడబడి వెళ్తే కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. ఏమని ఆ సమావేశానికి వచ్చి పర్మిషన్ లేదన్నప్పుడు మరి ఇన్ఫార్మ్ చేయాలి కదా. మీరు వెళ్తే మాత్రం ఇది పర్మిషన్ లేదని ఏ రోజైనా అధికారులు ప్రకటించారా? ఇలాంటి ద్వంద్వ వైఖరులు ఉండడంతోనే, ఇలాంటి ఇబ్బందులు ఉండడంతోనే ఇది ఆందోళన వచ్చింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, చీట్ చేస్తుంది అనే ఉద్దేశం వచ్చే ఈ పరిణామాలు వచ్చాయి. 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది. కానీ విపక్షాల మద్దతుతోటి ఇవాళ ముద్రగడ పద్మనాభం దీక్షకు కూర్చున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని 2 నెలలుగా 100 కోట్లు ఇచ్చారు.
డబ్బు అడిగితే డబ్బు లేదన్నారు. ఈ ఉద్యమం ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వచ్చింది, ఆయన ఈ సభ జరగడం తర్వాత పరిణామాలు చూసి కదా ఇప్పుడు 1000 కోట్లని మేము బడ్జెట్ కేటాయిస్తారని ఇప్పుడు చెప్తున్నారు. ఈ విషయం ముందు చెప్పుంటే గొడవ లేదు కదా, ఎందుకు చేయలేదు? విపక్షాలు అంటారు. విపక్షాలు నీ సొంత ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నేను అడిగారు కదా ఈ విషయాన్ని వచ్చి ఇంతకుముందు, అడగలేదా? అడగకపోతే వాళ్ళ జాతితో సంబంధం లేదంటే ఆ ఎమ్మెల్యేలతో 10 సార్లు మేము జాతి సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, మేము కూడా చెప్తున్నామని. కామన్ డయాస్లో మాట్లాడారు. కామన్ డయాస్లో ఇప్పుడు వెళ్ళిన పెద్దలందరూ కామన్ డయాస్లో వచ్చి చీరాలలో సభ జరిగినా, లేదు భీమవరంలో జరిగిన సభ జరిగినా, లేదు ఏలూరులో సభ జరిగినా వీళ్ళందరూ అప్పుడు కూడా చెప్పారు మా చేస్తారని. హైదరాబాద్లో జరిగినా చెప్పారు కదా. మరి మా నాయకుడిని మరి మీరేం చేస్తున్నారు, మరి ఎందుకు చేయట్లేదు? కాబట్టి ఇది విపక్షాలకి ఏం సంబంధం లేని సమస్య. విపక్షాలు కాజు ఉంది, కాజుకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన మాటని నెరవేర్చాలనేది ఏ ప్రతిపక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేయాలని కోరుకుంటుంది, చేయాలని డిమాండ్ చేస్తుంది. బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, అలాగే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఈ సమస్య గురించి బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడలేదన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఏ టీడీపీ నేతలు ఆరోపణ చేసినా వాళ్ళు ఆరోపణ చేయమనండి, నేను కాదు. కానీ ఏం చేస్తాను నాకు తెలుసు, లేదా మా జాతికి తెలుసు, దాని గురించి నేను ఏం పోరాటం చేసినా తెలుసు. నా మాట ఎంతవరకు సాగిందో సాగలేదు అనేది కూడా అందరికీ తెలుసు. వాళ్ళు అడిగితే ఆ నాయకులు అడిగితే వాళ్ళే చెప్తారు. ఇది బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాని డిమాండ్ నెరవేర్చాల్సిందే, అలాగే ఉద్యమానికి కూడా మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆమరణ దీక్ష దిగిన ముద్రగడ మాత్రం కాస్త ఓపిక పడితే మంచిదని బొత్స గారు సలహా ఇస్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ. కాపు సభలో పాల్గొన్న నాయకులపై కేసులను పెట్టడం సరికాదన్న ఆయన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తక్షణమే పునరుద్ధరించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎంను కలిసి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రైలును పునఃప్రారంభించాలని అన్నారు.